పైకి లీటర్లా కనిపించే ప్రతి ఆయిల్ ప్యాకెట్ లీటర్ కాకపోవచ్చు, కానీ ఫ్రీడమ్ ఆయిల్ ప్యాకెట్లో మాత్రం ఖచ్చితంగా లీటర్ నూనె ఉంటుంది. అందుకే క్వాలిటీ క్వాంటిటీ కరెక్ట్ గా ఉండే ఫ్రీడమ్ ఆయిల్ ని కొనండి. ఫ్రీడమ్ ఆయిల్ అంటేనే నమ్మకం. అద్భుతమైన టర్నింగ్ పాయింట్ ఏంటంటే అంటే పరుచూర్ బ్రదర్స్ రికమెండ్ చేసిందే నారాయణమూర్తి గారి చీమల దండు. ఆ చీమల దండులో నేను మెయిన్ విలన్ చేశాను. ఆ మెయిన్ విలన్ చేసిన తర్వాత నారాయణమూర్తి గారే నా పెర్ఫార్మెన్స్కి దానికి అది అభినందించారు, లేకపోతే నన్ను మెచ్చుకున్నారో ఏమన్నా చేశారో. నేనంటే బాగా ఇష్టం, లైకింగ్. ఆయన ఏం చేశారు, ఒరే రిక్షా దాసనారాయణరావు గారు తీస్తున్నప్పుడు నన్ను రికమెండ్ చేశారు ఆయన. ఓకే. ఆ క్యారెక్టర్ కోసం నేను చాలాసార్లు తిరిగాను దాసనారాయణరావు గారి దగ్గరికి. ఇట్లా అయిన తర్వాత ఆఖరికి నారాయణమూర్తి గారే చెప్పి ఆయనకి నన్ను ఆ మెయిన్ విలన్ క్యారెక్టర్కి నన్ను పక్కా చేయించారు, సెలెక్ట్ చేయించారు. ఆ ఒరే రిక్షా 1995లో చేసిన తర్వాత నేను వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలా. సూపర్. నా ఫోను ఆల్మోస్ట్ 24 గంటలు మోగుతూనే ఉండేది అప్పుడు. ఆ రకంగా దాసరి నారాయణరావు గారి దగ్గర నుంచి ఆ క్యారెక్టర్ చేసిన తర్వాత ఆయన దగ్గర నుంచి అప్లాజే తీసుకున్నాను తప్ప, ఆయన అన్న ఒక మాట నేను జీవితంలో మర్చిపోలేను. రఘునాథ్ రెడ్డి, నీ గురించి ఎవరెవరో ఏదేదో చెప్తా ఉంటారు, అయ్యేమి నువ్వు పట్టించుకోకు, ఇప్పుడు ఎలా ఉన్నావో అలాగే ఉండు, ఏ ఎత్తుకు ఎదిగినా కూడా అలా మెయింటైన్ చేసుకో, నీకు మంచి భవిష్యత్తు ఉంది అని చెప్పారు. నేను అలాగే మెయింటైన్ చేసినన్నాళ్ళు. ఎవరితోనూ ఏ ఇబ్బంది లేదు, నాతో ఎవరికి ఏ ఇబ్బంది లేదు. ఎందుకు చెప్పారు ఆయన అప్పుడులోనే అంత పెద్ద మాట మీకు? ఎందుకంటే నా గురించి క్యారెక్టర్ ఇచ్చే ముందు వేరే వాళ్ళు ఏదో చెప్పారంట నా గురించి. అంతకుముందు నేను పోకూరి బాబురావు గారు ఎర్రోడ్ చేస్తున్నా, రామచంద్రపురంలో చేస్తున్నప్పుడు మరి అక్కడ ఏమైందో ఏమిటో నాకైతే తెలీదు. ఎవరో ప్రత్యేకం నా గురించి మెడ్రాస్లో స్ప్రెడ్ చేశారు బ్యాడ్గా. ఆ విషయం ఆయన దగ్గరికి వెళ్ళింది. ఆయన దగ్గరికి వెళ్ళేసరికి ఆయన నీ గురించి ఎవరెవరో ఏదో చెప్తా ఉంటారు, నువ్వు దాని గురించి పట్టించుకోకు అని చెప్పని అప్పుడు నాకు ఇచ్చిన అడ్వైస్ అది. ఓకే. పైగా రఘునాథ్ రెడ్డి, నీ పెర్ఫార్మెన్స్ చూసిన తర్వాత నీకు సింగిల్ టైటిల్ కార్డు వేయాలనిపిస్తుంది అని చెప్పని ఒరే రిక్షాలో నాది సింగిల్ టైటిల్ కార్డు అండి. ఇట్ ఈస్ అన్ అచీవ్మెంట్ ఫర్ మీ. నేను చాలా గర్వపడే విషయం కూడాను. ఓకే. ఆయన దగ్గర నుంచి అదే టైంలో నాకు అప్పటికి మనిషికి 5 ప్రాణాలు ఉంటాయండి. 5 ప్రాణాల్లో నా 4 ప్రాణాలు బయటే ఉండేవి. ఫస్ట్ పరుచూరి బ్రదర్స్, నారాయణమూర్తి గారు, రామానాయుడు గారు, దాసరి నారాయణరావు గారు. ఇప్పుడు నా దగ్గర నుంచి నేను 3 ప్రాణాల మీద బతుకుతున్నా, 2 ప్రాణాలు పైకి వెళ్ళిపోయినాయి. ఐఎమ్ ఆన్ ఓన్లీ 3 లైఫ్స్, నాది వాళ్ళిద్దరిది. ఇది నేను చెప్పగలిగినట్టు అది. అప్పటి నుంచి నేను చేసుకుంటూ వస్తే 95 ఆ తర్వాత నాకు ఖాళీ లేదని చెప్పాను కదండి. 2005 వరకు 300 సినిమాలు చేశా. నాకు చిన్న సినిమాలు కానివ్వండి, పెద్ద సినిమాలు కానివ్వండి, ఆయన ఎవరు బాధాడు. అప్పటికి దాసనారాయణరావు గారు ఇంకో మాట కూడా అడిగారు, నువ్వు ఏ సినిమా పడితే ఆ సినిమా ఒప్పుకుంటున్నావంట, నీకు అది అవసరమా అని కూడా అడిగారు నన్ను. నాకు అర్థం అవ్వలా. ఒకళ్ళైతే చెప్పారు, మేనేజర్ని పెట్టుకో బాగుంటుంది నీకు అని చెప్పని. మేనేజర్ అంటే ఎవరు, ఎలా పెట్టుకోవాలో నాకు మెడ్రాస్ ఇండస్ట్రీ గురించి ఏమీ తెలియదు. దాంతో నేను ఎప్పుడు మేనేజర్ జోలికి పోలా. నాకున్న ఈ మొత్తం కెరీర్ మేనేజర్ లేకుండానే నడిచింది. నేనే మాట్లాడేవాడిని. అది అఫ్కోర్స్ కమర్షియల్గా నేను పెద్ద ఫెయిల్యూర్ నిజం చెప్పాలంటే. నేను ఇన్ని సినిమాలు చేసిన తర్వాత యాక్చువల్గా ప్రతి వాళ్ళు ఏం అడుగుతారు, ఏం చెప్తారు అంటే నేను బాగా సంపాదించుంటాను అని చెప్పని. బట్ ఐఎమ్ సారీ, నేనేం సంపాదించలేదు. సినిమాల్లో వచ్చింది, సినిమాల్లో నా ఖర్చులకి వాటికి అన్నిటికీ సరిపోయేది. బట్ ఇప్పుడు ఎలా బతుకుతున్నామని అడగవచ్చు. నేను రైల్వేలో 28 సంవత్సరాల పైన చేశాను. దాంతో నాకు పెన్షన్ వస్తుంది. నేను, నా వైఫ్, నా పిల్లలంతా సెటిల్డ్. కాబట్టి ఆ పెన్షన్తో బతుకు.